చూడనొల్లకపోయిన సొగసైనను స్వరూపమైన లేకుండా అంత భయంకరంగా చీల్చివేయబడ్డాడు. ఎందుకు బల్లెంతో పొడవబడ్డాడు, ఎందుకు మేకి లేయించుకున్నాడు, ఎందుకు అంత భయంకరంగా 40 కొరడ దెబ్బలు తిన్నాడు ఈరోజు తెలియదండి. పాట ఆడమంటే నాకై చిందించిన రక్తము ఆయనే నా కొరకు చనిపోయేను అని పాట ఆడమంటే పాట ఆడతారు. చక్కగా ఒల్లించమంటే ఆ ఒల్లింపులు చక్కగా ఒల్లిస్తారు బుక్కులు చదివి. హల్లెలూయా. కానీ అసలైన ఉద్దేశము, సిలువ యొక్క అసలైన ఉద్దేశం వారికి తెలియదు, వాళ్ళకి అర్థం కాలే. ఎందుకంటే ఆ యొక్క అదృశ్యమైన జనాంగంలో వారు లేరు. హల్లెలూయా. ముఖ్యమైన ఉద్దేశం ఏంటండి? దేవుని యొక్క జగత్తుకు పునాది వేయబడక మునుపే ఒక అదృశ్యమైన జనాంగాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఆ అదృశ్యమైన జనాంగంలో వీరు లేరు కనుక దేవుడు వీరికి బయలుపరచలేదు. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు చదువుదాం. ఎందుకంటే దేవుడు మీరు నేర్చుకుంటా ఉన్నారు చక్కగా, ఇప్పుడు వరకు నేర్చుకుంటున్నారు చక్కగా. దేవుడి జ్ఞానం ఏం చేశాడండి? మరుగు చేశాడు, దాచిపెట్టాడు. ఎవరిని దాచిపెట్టాడు? దేవుని కుమారులు కుమార్తెలను దాచిపెట్టాడు. నిన్ను నన్ను దాచిపెట్టాడు. దేవుడు ఆది ప్రణాళికలో దేవుడు నీ కోసము నా కోసము దేవుని కుమారుల ప్రత్యక్షత కోసము ఏదైతే ప్రణాళిక రచించాడో ఆ ప్రణాళికను దాచిపెట్టాడు. అర్థమైందండి? వాక్యం ద్వారా మీకు రుజువు చేశాను దాన్ని, చక్కగా దాన్ని క్లుప్తంగా వివరించాను దాన్ని. ఎందుకంటే దేవుడు జ్ఞానాన్ని మరుగు చేశాడు. పౌలు గారు ఏమంటున్నాడంటే, ఇది నేను మర్మమైనట్టుగా మాట్లాడుతున్నాను, ఇది లోకాధికారుల్లో ఎవరికీ తెలియదు అంటున్నాడు. నిజంగా తెలియదు. ప్రపంచంలో ఎంతమంది బోధకులు ఉన్నారు కానీ, పెద్ద పెద్ద పేరుగాంచిన బోధకులు ఉన్నారు కానీ, ఎవరికి దేవుని యొక్క ప్రణాళిక జగత్తుకు పునాది వేయబడక ముందే దేవుడు వేసిన విమోచన ప్రణాళిక ఈరోజు ఎవరికి తెలియదు. హల్లెలూయా. ఓకే, చదువుతాం. ఆదికాండం ప్రకటన గ్రంథంలో వెళ్ళిపోదాం. 10వ అధ్యాయంలో వెళ్ళిపోదాం. 10వ అధ్యాయము. బలిష్ఠుడైన దూత. ఏంట మర్మము అని మనం ఇప్పుడు చూస్తే, బలిష్ఠుడైన ఒక దూత పరలోకం నుంచి దిగి వచ్చిట చూచి తిని ఆయన ఏమై ఉన్నాడండి? ఇదిగో ఈ మేఘం ఎందుకు వేసాం ఇక్కడ? ఎందుకు ఈ మేఘం వేసామంటే, ఈ మేఘమును కూర్చిన బయలుపాటు ఎక్కడ ఉన్నదంటే ఇక్కడ ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో కనబడుతుంది. హల్లెలూయా. ఆయన ఎలా ఉన్నాడు? మేఘము ధరించి ఉన్నాడు. ఆయన శిరస్సు మీద ఏమై ఉన్నది? వర్షధనుసు ఉంది. వర్షధనుసు అంటే మనకు తెలుసు, దాన్ని ఏమంటామంటే రెయిన్బో అంటాం. మీకు వర్షాలు కురిచినప్పుడు రెయిన్బో వస్తుంది. రెయిన్బో ఇంద్రధనుసు ఉంటుంది. ఇంద్రధనుసు కాదు, అసలు ఇంద్రధనుసు కాదు, ఇంద్రుడు అని ఒక పేరు పెట్టారు వాళ్ళు హిందువులు. అయితే అది ఇంద్రధనుసు కాదు, వర్షధనుషు, రెయిన్బో అంటారు. ఎందుకు వర్షధనుసు అంటే, నోవహు కాలంలో దేవుడు జలప్రళయాన్ని రప్పించాడు. నోవహు కుటుంబాన్ని తప్ప మిగతా భూప్రపంచాన్నంతయు కూడా మొత్తం వర్షంతో 150 రోజులు ప్రచండమైన వర్షం కురిచి మొత్తం భూభాగం అంతా 2 తాడి చెట్లంత ఎత్తు, పర్వతాలు మునిగిపోయినంత ఎత్తు వాటరు మొత్తం ప్రపంచం అంతా నిండిపోయింది. చెట్లు, చేమలు, జంతువులు, పక్షులు మొత్తం టోటల్ అన్ని చచ్చిపోయింది. నీటిలో మొత్తం పీనుగులై తేలిపోయినాయి. అయితే దేవుడు దాన్ని చూసి చాలా పశ్చాత్తాపడ్డాడు, కన్నీరు కార్చాడు. అయ్యో, ఇంత అందంగా చేసిన ప్రపంచాన్ని పాపము ద్వారా వీళ్ళు ఏ విధంగా శవాలైపోయారు వీళ్ళు అని దేవుడు తనలో తాను పశ్చాత్తాపడి నోవహుతో ఒక ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణం ఏంటంటే, నోవహు మరలా భూమి మీద ఎప్పుడు కూడా ఇలాంటి ప్రళయాన్ని తీసుకురాను, భూమి మీద మరలా ఇటువంటి ప్రళయాన్ని తీసుకొచ్చి ప్రపంచాన్ని నేను నాశనం చేయడానికి పూనుకోను అని చెప్పి నోవహుతో ప్రమాణం చేసి, నోవహుతో ఒక నిబంధన చేసి, ఆ నిబంధనకు గుర్తుగా దేవుడు వర్షధను పెట్టాడు. హల్లెలూయా. అందుకే మనకి పూర్తిగా ఎక్కడైనా వాయుగుణం పడుతుంది అనుకోండి,
వాతావరణం చల్లగా మారిపోయినప్పుడు మీరు బయటకు వచ్చి చూడండి, ఏదో మీకు రెయిన్బో కనబడుతుంది. ఎందుకు రెయిన్బో కనబడుతుంది అంటే, దేవుడు ఉగ్రత కురిపించి ఎప్పుడైతే భూమిని నాశనం చేసేద్దామని ఒకవేళ మర్చిపోయి ప్రళయాన్ని తీసుకొస్తాక సిద్ధపడ్డాడో వెంటనే రెయిన్బో ఇలా పైకి లేచిపోతుంది. దేవుడు ఆ రెయిన్బోని ఇలా చూసినప్పుడు వెంటనే గుర్తు చేసుకుంటాడు, నోవహుతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుంటాడు. నోవహుతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుని ఈ ప్రళయాన్ని వెనకపోమంటాడు. దేవుడు నన్ను మహిమ కొలను కాక. ఇక్కడ ఎంత కోసం జరుగుతుంది మరి. ఒక తుఫాను భూమిపైకి రావాలంటే వెంటనే అక్కడ రెయిన్బో వచ్చిందని కూడా దేవుడికి వెంటనే గుర్తొస్తుంది. నోవహుతో చేసిన నిబంధన గుర్తొచ్చి ఈ ప్రళయాన్ని, తుఫాన్ని, వాయుగుండాన్ని బయటకు పొమ్మంటాడు. హల్లెలూయా. అయితే దేవుడు ఒక నిబంధన చేశాడు, ఆ రెయిన్బోని గుర్తుగా పెట్టుకున్నాడు. అందుకే దానికి వర్షధనుషు అని పేరు వచ్చింది. 150 రోజులు ప్రచండమైన వర్షాన్ని కురిపించాడు కాబట్టి ఆ ప్రచండమైన వర్షానికి సాదృశ్యంగా మరలా ఇంకెప్పుడు అలాంటి ప్రచండమైన వర్షాన్ని కురిపించకుండా దేవుడు వర్షధనుషు పెట్టాడు. దాన్ని ఇంద్రధనుషు, రెయిన్బో అంటారు. దానికి 7 కలర్లు ఉంటాయి. 7 కలర్లు ఉంటాయి. వాస్తవంగా ఆ యొక్క వర్షధనుషు ఎవరో తెలుసండి? ఆ 7 రంగుల వర్షధనుషు ఎవరో తెలుసా? ఎవరండి తెలుసా? ఆ ఇంద్రధనుషు ఏంటో తెలుసా? ఆ వస్త్రం ఏంటో తెలుసా? అదే దేవుని యొక్క వధువు శరీరమై ఉన్నది. హల్లెలూయా. దేవుని యొక్క వధువును అక్కడ పెట్టాడు. అందుకే వధువును చూస్తే ఎల్లప్పుడూ కృపే వస్తుంది తప్ప తీర్పులు రావు. వధువు దగ్గర ఎల్లప్పుడూ కృపే ఉంటుంది, తీర్పులు ఆమె దగ్గర లేవు. ఆమె ఎల్లప్పుడూ కృపై ఉన్నది. దేవుడు ఆమె పేరే కృప అని పెట్టాడు. వధువు పేరేంటో తెలుసండి? శ్రీమతి గ్రేస్ అన్నాడు. శ్రీమతి కృప అంటే ఆమె కృపై ఉన్నది. కృపకు సాదృశ్యంగా రెయిన్బో పెట్టాడు. అంటే ఇక్కడ రెయిన్బో ఎవరంటే వధువు అయి ఉన్నది. దేవుడు కుమార్తెలై ఉన్నారు. అందుకే దేవుడు యాకోబును ప్రేమించి అతనికి యోసేపును ప్రేమించి యాకోబు ఒక అద్భుతమైన రెయిన్బో వస్త్రం కుట్టించాడట. 7 రంగుల వస్త్రం కుట్టించాడట, రెయిన్బో కలర్. ఆ రెయిన్బో కలర్ ఎప్పుడైతే అన్నదమ్ములు చూసారో అసూయ చేసింది. మేము అన్నదమ్ములు కాదా? మేము పిల్లలం కాదా? మేము పిల్లలం కాదా? మాకెందుకు కుట్టించలేదు? మాకెందుకు అలాంటి వస్త్రాన్ని ఇవ్వలేదు? హల్లెలూయా. ఈ రోజు ప్రపంచంలో ఉన్న అందరూ అడుగుతారు, మేము క్రైస్తవులు కాదా? మేము పరిశుద్ధాత్మ పొందుకోలేదా? నాకెందుకు పరిశుద్ధాత్మ ఇవ్వట్లేదు? మాకెందుకు పరిశుద్ధాత్మ రావట్లేదు అని అడుగుతారు. ఎందుకు రాదు? ఎవరు నీకు? దేవుడు ఎవరినైతే అదృశ్య ప్రపంచంలో ఎన్నుకున్నాడో వాళ్ళకే రెయిన్బో. దేవుడు ఎవరినైతే అదృశ్య ప్రపంచంలో దేవుడు కుమార్తెలుగా జగత్తున్నారు వేయబడక ముందే ఆయన ఒక ప్రణాళికలో ఆ బిడ్డలను రచించుకున్నాడు, వాళ్ళకి రెయిన్బో ఇస్తాడు. వాళ్ళు రెయిన్బో అయి ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన వర్షధనుషు కలుగున్నాడు. ఆయన ముఖము సూర్య బింబం వలె, ఆయన పాదములు అగ్నిస్తంభం వల్లే బగ మండిపోతున్నాయి. అగ్నిస్తంభం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన పాదాలు అగ్నిస్తంభంలో ఉన్నాయి. అగ్నిస్తంభం అంటే ఏంటి? ఆయన పాదాలు. దేవుడు అగ్నిస్తంభంలో నడిచొచ్చాడండి. అగ్నిస్తంభంలో నడిపించాడంటే ఇజ్రాయేల్ ప్రజలను ఎక్కడ నడిపించుకొచ్చాడు అనుకున్నారు? అగ్నిస్తంభంలో నడిపిస్తున్నాడు. అంటే ఆయన పాదాల్లో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆయన నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వెనకాల ఇజ్రాయేల్ ప్రజలు వెళ్తున్నారు. హల్లెలూయా. ఆయన ముఖం ఎలాగుంది? సూర్యుల్లో బగబగ మండిపోతుంది. మామూలు ఈ ప్రకృతి సంబంధమైన సూర్యునే చూడలేం. పైకి గట్టిగా ఎండ కాసిందంటే సూర్యుడు ఒక చూడండి, ఎవరి ముఖం అంతా సూర్యుడు నల్ల కనపడుతుంది. ఎవరి ముఖం అక్కడ చూస్తే ఆ సూర్యుడు చూసి ముఖం చూడండి నల్ల కనపడుతుంది. అంటే ఆ ప్రభావంతో కళ్ళు నల్లగైపోయింది. పచ్చకామలో ఊరంతా పచ్చగా కనపడినట్టుగా మనకి సూర్యుని చూస్తే ప్రతి ముఖం నల్లగానే కనపడుతుంది. ఎందుకంటే అంత ప్రకాశంగా సూర్యుడు యొక్క వెలుగు ఉంటుంది. ఈ ప్రకృతి సంబంధమైన సూర్యుడు వెలిగే అంత గుడ్డని చేసేస్తే మనల్ని ప్రతి ముఖము నల్లగా కనిపించేలా చేస్తే, మరి దేవుడు ఎవరో సమీపించిన అతి తేజస్సులో అమరత్వం కలిగి ఉన్న దేవుని యొక్క ప్రసన్నత ముఖం చూస్తే మరి నీవు నేను బతుకుతామంటారా? హల్లెలూయా. ఆయన ముఖం ఎలా ఉందంటే సూర్య బింబం వలె, ఆయన పాదాలు అగ్నిస్తంభం వలె ఉన్నాయి.
ఇప్పుడు ముఖం ఇక్కడ కనపడుతుంది, ఇది మామూలుగా మేఘంలో ఉన్నట్టే కనపడుతుంది, కానీ ముఖము ఒక ప్రచండమైన సూర్య బింబం వలె వెలిగిపోతూ ఉంది. ఆయన పాదాలు అగ్నిస్తంభంలో ఉన్నాయి. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉన్నది. ఏంటి ఆ పుస్తకం అంటే అదే దేవుని యొక్క విమోచన ప్రణాళిక యొక్క పుస్తకం. హల్లెలూయా. ఇప్పుడు ఈయన ఎక్కడికి వస్తున్నాడంటే చూడండి, ఈయన విప్పబడి ఉన్న చిన్న పుస్తకాన్ని తీసుకొని వస్తున్నాడు. ఇప్పుడు అందులో విమోచన ప్రణాళిక ఉంది. భూమి మీద ఏ మనిషికి తెలియదు, అది భూమి మీద ఏ మనిషి కూడా తెలీదు. దీన్ని అలా ఉంచండి. ఒక్కసారి 5 అధ్యాయం చదువుతామండి. ప్రకటన 5 అధ్యాయం. ప్రకటన 5 అధ్యాయం మొదటి నుంచి. మరియు లోపటను వెలుపటను రోత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనముందు ఆసీనుడై ఉండు అని కుడి చేత చూసి తిని, మరియు ఇదనమాట. అంటే ఆ యొక్క దూత చేతిలో ఏముందంటే 7 ముద్రల గ్రంథం ఉంది. అది సింహాసనం ఆసీనుడు అని ఉండు అని కుడి చేతిలో ఉంది. అది దానికి లోపల వెలుపల కూడా రోత కలిగి ఉందన్నమాట. ఇప్పుడు అందులో ఒక మర్మం ఉన్నాయి, అనేకమైన మర్మాలు. భూమి భూమి స్టార్ట్ అయింది మొదలుకొని భూమి అంతమయ్యే వరకు ఏ విధమైన మర్మాలు ఉండాలో ప్రతి మర్మాన్ని కూడా దేవుడు అందులో రోత కలిగి లోపల బయట కూడా సీలేసేసి 7 ముద్రలు గట్టిగా సీలేసి ఒక గ్రంథము అక్కడ సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి మీద కుడి చేతిలో ఉందన్నమాట. అది మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకు యోగ్యుడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత దగ్గరగా ప్రచురించగా, అక్కడ ఆ కుడి చేతిలో ఉన్న సింహాసనం మీద కుడి చేతిలో ఉంది. ఇప్పుడు ఆ యొక్క దూత ఏమంటుందంటే ఆ గ్రంథాన్ని విప్పడానికి ఎవడైనా యోగ్యుడున్నాడా అని అడుగుతుంది. సింహాసనం మీద ఆసీనుడైన కుడి చేతిలో ఉన్నది. ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు సింహాసనం నుంచి, ఎవరైనా యోగ్యులు ఉన్నారు ఈ గ్రంథాన్ని ఇప్పడానికి, దేవుని యొక్క ప్రణాళిక చెప్పడానికి. అక్కడ యోహాను ఉన్నాడట, అక్కడ దావీదు ఉన్నాడంట, అక్కడ అబ్రహాం ఉన్నాడంట, అక్కడ దానియేలు ఉన్నాడంట, అక్కడ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఉన్నారట, అక్కడ ఇస్సయా ఉన్నాడంట, అక్కడ ఇర్మియా ఉన్నాడంట, ప్రవక్తలందరూ అక్కడ ఉన్నారట. ఏమా అడుగుతున్నాడు ఆయన, ఏమయ్యా ఎస్సయ్యా, నువ్వు బైబిల్లో 66 గ్రంథాలు రాసావు కదా, 66 పుస్తకాలు రాసావు కదా, దేవుని జ్ఞానం అంతా వివరించావు కదా, దేవుని ప్రణాళిక అంతా నువ్వు తెలియజేసావు కదా, ఇదిగో ఈ గ్రంథము ముద్రించబడి ఉంది, గ్రంథం తెరవడానికి ఏమన్నా అర్హత ఉందా నీకు? అయినా ఆయన నాకేమి యోగ్యత లేదు, నాయన నాకేమి తెలియదు బాబు, దాన్ని విప్పడానికి చూడకుండా ఒప్పు అసలు అర్హత లేదన్నాడు దావీదు. నువ్వు రాజ్యాలను జయించావు, శత్రువు అన్నవాళ్ళు లేకుండా చేసావు, దేవుని మీద నమ్మకంగా ఉన్నావు, అనేకమైన జయకేతనాలు నీ లిస్టులో ఉన్నాయి, గ్రంథం తెరువన్నాడు. నన్ను క్షమించండి ప్రభు, నాకే అర్హత లేదు, చూడడానికి కూడా అర్హత లేదన్నాడు. అబ్రహమా, నువ్వు విశ్వాసులకి తండ్రివి, నువ్వు విశ్వాసాన్ని ప్రూవ్ చేసావు, ప్రపంచానికే విశ్వాసులు తండ్రి అయ్యావు, గ్రంథాన్ని ఇప్పన్నాడు. అందులో ఎంత ప్రభు, నేను ఒక నలకలాంటి, నేను ఆ గ్రంథాన్ని చూడడానికి కూడా యోగ్యత లేదు, నాకు తెలియదు ప్రభు అన్నాడు. దానియేలు, నువ్వు ఎన్నో అనర్గమైన భాషలు, విద్య, ప్రతిది కూడా నీకు తెలుసు, సకల శాస్త్రాలు చదివిన వాడివి. హల్లెలూయా. దూతల భాషలు, దేవుని భాషలు బయలుపరిచిన వాడివి. హల్లెలూయా. సింహాల నోళ్లను మూసినోడివి, గ్రంథాన్ని పొందాడు. సకల శాస్త్రాలు చదివాను కానీ ప్రభువా, ఈ శాస్త్రం కనీసం చూడకుండా వీటికి అర్హత లేదు, నాకు తెలియదు ప్రభు అని మాట్లాడట. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఒక్కొక్కరికి దేవుడు పేరు పెట్టి పిలుస్తున్నాడట. పిలుస్తుంటే అమ్మో ప్రభువా నా వల్ల కదా అంటున్నారండి ప్రతి ఒక్కరు. పౌలు, నువ్వు 14 పత్రికలు వేసావు కదా బైబిల్లో, రా, అనేకమైన దేవుని జ్ఞానాన్ని వివరించావు, అన్నీ చెప్పావు, దా నువ్వు ఇప్పంటే
నాకే అది మర్మమైనట్టు ఉంది ప్రభు. ఒకవేళ మర్మాలని తెలిసితే నేనే ప్రజలు చెప్పేసి ఉండేవాడిని. అది నాకే మర్మంగా ఉంది, అది నేనే వివరించుంటాను, చూడకుండా నాకు అర్హత లేదు ప్రభు అన్నాడు. హల్లెలూయా. మరి అక్కడ ప్రవక్తలు, అంత పెద్ద పెద్ద విశ్వాసులు, అంత పెద్ద గ్రంథాల్లో రచించిన రచయితలకి అర్హత లేకపోతే, అబద్ధ సాక్ష్యాలు చెప్పి, అబద్ధ క్రిస్మస్లు చేసి, అబద్ధ ప్రకటనలు చేసి, అబద్ధ సాక్ష్యాలు ఇస్తూ బైబిల్ వక్ర మార్గంగా నడిపిస్తున్న దొంగ సేవకులకు దేవుని యొక్క విమోచన ప్రణాళిక తెలిసే అర్హత ఉంటుందా? ఏమండి? నిజమైన సేవ చేసి బైబిల్ గ్రంథాలు రాసి యెషయా, ఇర్మియా, ఎహెజ్కేలు, దానియేలు, యోహాను, ఏలియా మొత్తం అందరూ కూడా వారు మాకు ఏ అర్హత లేదని మూలకలు కూర్చుంటే, మరి ఈరోజు ఏ అర్హత లేకుండా పాపం చేసి అతిక్రమణని మూట కట్టుకుని తప్పుడు వాక్యాలు, తప్పుడు అర్థాలు చెప్తూ దేవుని ప్రజలను మోసం చేస్తూ భయంకరంగా ప్రజలను కొల్లగొడుతూ రకరకాలుగా అబద్ధ కార్యాలు ఉన్న ప్రజలను నడిపిస్తున్న వ్యక్తులకి, బిషప్లకి, పాస్టర్లకి దేవుని గ్రంథాన్ని తెరిచే అర్హత ఉంటుందా? హల్లెలూయా. వాళ్ళు చూడడానికి అర్హత లేకపోతే కనీసం అక్కడ ఉండక కూడా అర్హత ఉండదు. ఆ స్థలంలో నిలబడక కూడా అర్హత లేదు వీళ్ళకి. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు చెప్తున్నాడు, వాళ్ళు వచ్చి అంటారంటే యేసుక్రీస్తు దగ్గరికి, మత్తయి సువార్త 7:21 ఉంటుంది. అది వాళ్ళు వచ్చి అడుగుతారంటే, ఏంటి ప్రభువా మీ నామంలో దెయ్యాలు ఎలగొట్టాం, మీ నామంలో ఎన్నో చర్చిలు కట్టాం, ఎన్నో సంస్థలు కట్టాం, ఎంతో సేవ చేసాం, లక్షల మందిని ప్రజల్ని మీ సన్నిధిలోకి నడిపించాం ప్రభువా, ఏంటి ప్రభువా మమ్మల్ని పాతాళాలకు గెంటించావు అడుగుతారట. అప్పుడు యేసుక్రీస్తు అంటాడంట, అక్రమ సంతానమా, అక్రమం చేయవారులారా, మీరెవరో నాకు తెలియదు అవలమన్నాడు. ఎందుకని? కనీసం ఆ స్థలంలో ఉండడానికి కూడా అర్హత లేదు. ఆ స్థలంలో నిలబడి ఎవరు ఎక్కుతున్నారో ఆ చూసే యోగ్యత కూడా లేదు ఈరోజు. అందుకే అనేక మంది వర్తమంలో రారు. ఈ స్థలంలో ఉండడానికి కూడా అర్హత లేదు వాళ్ళకి. హల్లెలూయా. ఈ స్థలము ప్రత్యేకించబడిన స్థలం, ఈ వర్తమానము అభిషేకించబడిన స్థలం ఇది. ఈ వర్తమానం అభిషేకించబడిన స్థలంలో అభిషేకించబడిన వ్యక్తులు మాత్రమే, అదృశ్యమైన ప్రజలు మాత్రమే ఈ వర్తమానంలో ఉండగలరు. హల్లెలూయా. లేనోడికి వాక్యం చెప్పామనుకో, మా చర్చి ఉందండి, మా పాస్టర్ గారు ఉన్నారండి, మా పండుగలు ఉన్నాయండి, మేము దాన్ని చేసుకుంటామండి. చేసుకో, నీకు అర్హత ఉంటే వస్తావు. అర్హత లేనప్పుడు దేవుడే ఆ స్థలంలో నిలబడ్డాక అర్హత లేకపోతే, ఇవ్వకపోతే నువ్వు ఎక్కడ నిలబడతావు? అక్రమం చేయబడలేదు అవతల పడినాను నిండాడు. ఇల్లు అనుకుంటున్నాను, మేము స్వస్థతలు చేసేస్తున్నాం, ఆశీర్వాద పండుగలు చేసేస్తున్నాం, క్రిస్మస్లు చేసేస్తున్నాం, ఈస్టర్లు చేసేస్తున్నాం, బసం బుధవారాలు చేసేస్తున్నాం, అన్ని చేసేస్తున్నాం, అన్ని దేవుడికి చేసేస్తున్నాం, పరలోకం వెళ్ళిపోతాం మేము అందరం కూడా అనుకుంటున్నారు. ఇది కనీసం పరలోకం స్థలాల్లో నిలబడ్డా కూడా యోగ్యత లేదు. హల్లెలూయా. చదవండి. అయితే పరలోకమందు గాని, భూమి మీద గాని, భూమి కింద గాని ఆ గ్రంథమును విప్పటానికైనా చూచటానికైనా ఎవరికీ శక్తి లేదట. చూడండి ఇక్కడ ఎంత బాగా చెప్తున్నాడో. పరలోకంలో గాని, భూమి మీద గాని, భూమి కింద కూడా గాని ఆ గ్రంథాన్ని విప్పడానికి కానీ చూడడానికి కూడా ఎవరికి అర్హత లేదట. అబ్రహాం విశ్వాసుల తండ్రి భూమి కింద ఉన్నాడు, ప్రవర్తలందరూ భూమి కింద ఉన్నారు, పరదేశంలో ఉన్నారు, వారు సమాధులు చేయబడ్డారు. కానీ గ్రంథాన్ని విప్పడానికి ఎవరికి అర్హత లేదు. భూమి పైన బతుకున్న వాళ్ళకి ఎవరికైనా ఉందంటే బతుకున్న వాళ్ళకి ఎవరికి లేదు. పోనీ భూమి ఆకాశం కింద ఎవరికైనా ఉందా? ఎవరికి లేదు. ఆకాశం పైన ఎవరికి లేదు. భూమి మీద ఎవరికి లేదు. చూడడానికి కూడా అర్హత లేదట. హల్లెలూయా. అంటే ఇది ఎంత ప్రత్యేకించబడిన గ్రంథం అయితే, ఎంత అద్భుతంగా దేవుడు దాచిపెడితే, ఎంత అద్భుతంగా ఈ మర్మాన్ని దేవుడు దాచిపెడితే, ఎంత అద్భుతంగా దేవుడు దాన్ని సీలేసేస్తే, 7 ముద్దల గ్రంథాన్ని గట్టిగా సీలేసి ఎంత భద్రంగా దేవుడు దాచిపెడితే, ఎంత అద్భుతమైన గ్రంథం అయితే ప్రజలకు భూమి కింద కానీ, పరలోకంలో కానీ, భూమి పైన కానీ చూసి అర్హత కూడా లేకుండా ఉన్నదంటే ఎంత అద్భుతమైన గ్రంథం అండి అది. హల్లెలూయా. ఈరోజు అర్మర్లో పెట్టుకుని పూజ చేస్తున్నాం మనం. అదే అబ్రహాము చేతిలోకి ఇస్తే
నవ్వులు మింగేసి తాగేసేవాడు. అదే దావీదు చేతిలోకి ఇస్తే నవ్వులు మింగేసి తాగేసేవాడు, పిండేసేవాడు దాన్ని శుభ్రంగా. ఎందుకంటే అంత ఆతులుగా ఎదురు చూశారు వాళ్ళు. దేవుడు ఆ గ్రంథం ఇస్తే మేము చదివేద్దాం, మేము గ్రంథం ఇస్తే చదివేద్దాం, అందులో విమోచన ప్రణాళిక తెలుసుకుందాం, ఆ విమోచన తెలుసుకుని నేను విమోచించబడాలని చెప్పి ఎంత ఆతృతగా వాళ్ళు ఎదురు చూశారు తెలుసండి. కానీ వారి కాలంలో ఆ గ్రంథం తెరవలేదు. అబ్రహాం ఎదురు చూశాడు, దానియేలు ఎదురు చూశాడు, ఏలీ ఎదురు చూశాడు, యేస్కేలు ఎదురు చూశాడు, ఆ యొక్క చెట్టు మేతిక బెంచులు ఎదురు చూశారు. అందరూ ఎదురు చూశాడు. బైబిల్లో ఉన్న ప్రతి ప్రవక్త ఎదురు చూశాడు. కానీ ఎవరికి కూడా గ్రంథం తెరవలేదు. ఓకే, ఆ గ్రంథం విప్పుటకైనా చూచుటకైనా యోగ్యుడు ఎవడనూ కనబడనందున ప్రకటన గ్రంథం రాసిన యోహాను ఏడుస్తున్నాడండి. ఎంత ఆతృతగా ఆయన ఎదురు చూస్తూ ఏడుస్తున్నాడంటే, ఆ గ్రంథం తెరవబడితే ఈ గ్రంథంలో నా పేరుంది, ఈ గ్రంథంలో నా విమోచన ఉంది. ఆది కాండంలో దేవుడు మొట్టమొదటిగా భూమికి పునాదులు వేయబడక ముందే, జగత్ పునాదులు వేయబడక ముందే నా కొరకు ఏర్పాటు చేసిన ప్రణాళిక ఇందులో ఉంది. హల్లెలూయా. నేను ఆయన ఆలోచనలో ఉన్నాను, నేను ఆయన తలంపులో ఉన్నాను. కానీ ఏ విధంగా తలంపు ఉందో నాకు తెలియదు, ఏ విధంగా ఆలోచన ఉందో నాకు తెలియదు, ఏ విధంగా ఆయన ఉన్నాడో, ఏ విధంగా నన్ను సృష్టించాడో నాకు తెలియదు. నేను నా పేరు చూసుకోవాలి, నా విమోచన ప్రణాళిక తెలుసుకోవాలి, దేవుడు కుమారుడిగా నేను ప్రత్యక్షపరచబడాలి, నా జీవాన్ని ప్రత్యక్షపరచాలి. అసలు ఏముందో నాకు తెలియదు అందులో. ఒకవేళ అది తెరవబడితే, ఇప్పుడు చూడండి, ఎవరైనా ఒక గ్రంథాన్ని ప్యాక్ చేసి ఇతర దేశాల నుంచి ఎవరైనా ఒక గిఫ్ట్ పంపించారనుకోండి, ఆ గిఫ్ట్ని అలా పెట్టి అరమరలో పెట్టేసి ఉంచుతామా? అతను పంపించాడు, ఒక అమూల్యమైన శ్రేష్టమైన బహుమతి ఏదో పంపించాడు. అది అలా మా బహుమతి ఓపెన్ చేయకుండా అరమరలోనే పెడతామండి. అలాగా ఆఫ్టర్ ఏదన్నా సెల్ ఫోన్లో ఆర్డర్ పెడితే అది వచ్చిన వెంటనే చూసేసేదాకా మనకు అతో తాగదు. ఏముంది లోపల, మనం పెట్టిందే ఉందా, లేకపోతే పెట్టకుండా ఏదైనా వచ్చేసిందా, అది ఏ విధంగా ఉంది, పాడైందా పాడవలేదా అన్ని ఓపెన్ చేసినగా తెలియదు. హల్లెలూయా. ఏదైనా అంత అమూల్యంగా ఒక ఇతర దేశాల నుంచి ఒక ప్యాకింగ్ మనకు వస్తే దాన్ని ఎంత ఆత్రంగా ఓపెన్ చేస్తామండి. అందులో ఏదో ఉంది, అమూల్యమైన ఏదో గిఫ్ట్ ఉంది, ఏదో బహుమతి ఉంది. అది ఏంటది అని ఓపెన్ చేసి ఎంత ఆత్రంగా మనం చూస్తామంటే చాలా ఆత్రంగా చూస్తాం. కానీ దేవుడు ఇప్పుడు ఆ యొక్క గ్రంథాన్ని ఓపెన్ చేయడానికి ఎవరికి అర్హత లేదు. పరలోకంలోని లేదు, భూమి మీద లేదు, భూమి కింద లేదు. ఇప్పుడు యోహాను ఏడుస్తున్నాడు, అయ్యో ఈ గ్రంథం తెరవబడకపోతే నా విమోచన తెలియబడదే, అయ్యో ఈ గ్రంథం తెలియబడకపోతే నా పేరు ఎక్కడుందో తెలియదే. దేవుడు విమోచన ప్రణాళికలో ఆయన ఆలోచనగా నేను ఏ విధంగా ఉన్నానో, ఆయన తలంపుగా నేను ఏ విధంగా ఉన్నానో, అసలు దేవుడు నన్ను ఎలా చేశాడు, ఏ విధంగా నేను కుమారత్వం వెల్లడి చేశాడు, ఏ విధంగా దేవుడు నన్ను పూర్తిగా ప్రత్యక్షపరచాలనుకున్నాడు, అసలు ఆయన ప్రణాళిక ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి, ఆ శిలువ యొక్క మర్మం ఏంటి, ఆ గ్రంథంలో ఏముంది అని తెలుసుకోవడానికి ఎవరూ లేక, ఆ గ్రంథాన్ని తెరవడానికి ఎవరూ లేక ప్రకటన గ్రంథం రాసిన యోహాను ఏడుస్తున్నాడు. హల్లెలూయా. మరి నువ్వేం చేస్తున్నావు? ఆయన గ్రంథం కోసం ఏడుస్తున్నాడు. మనం దేనికోసం ఏడుతాం? తెల్లారు లేస్తే పని ఎక్కడ ఉంది ప్రభువా అని ఏడుస్తాం. తెల్లారు లేస్తే ఏం చేయాలి ప్రభువా, ఏం కట్టుకుంటామా, ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం వండుకుందామా, ఏం చేద్దామా, ఎలా చేద్దామా, డబ్బు ఎలా సంపాదించాలి, బంగారం ఎలా సంపాదించాలి, ఆయుష్ని ఎలా కాపాడుకోవాలి, ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి. 24 గంటల జీవితం యొక్క ఏడుపే మనకు ఉంటుంది. జీవితాన్ని ఏ విధంగా ముందుకు నెట్టాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా దీన్ని నడిపించాలి, ఈ పిల్లలు అర్థం కాక, ఈ పిల్లలో మనం ముందుకెళ్ళలేక తెలియలేక సతమతం అవుతూ ఈ జీవితం కోసమే ఆలోచిస్తూ ఈ జీవితం కోసమే ఏడుస్తూ ఉంటాం. ఎంతసేపు అసలు భూ సంబంధమైన ప్రణాళిక కోసమే ఏడుస్తూ ఉంటాం. కానీ ఎప్పుడు పరలోక సంబంధమైన ప్రణాళిక మన జీవితంలోకి వస్తుంది. దేవుడు ప్రణాళిక రచించాడు. ఆ ప్రణాళిక ఏంటి, ఆ ప్రణాళికలో నేనేమై ఉన్నాను, ఆ గ్రంథంలో నేను ఎలా ఉన్నాను, ఆ గ్రంథంలో నా పేరు ఎక్కడ ఉంది అని యోహాను ఏడుస్తుంటున్నాడు. హల్లెలూయా. నిజమైన క్రైస్తవుడు
తిరిగి జన్మించిన క్రైస్తవుడు దేనికోసం ఏడుస్తాడంటే ఈ గ్రంథం కోసం ఏడుస్తాడు. ప్రవక్తలందరూ దేనికోసం ఏడుతారు తెలుసా? ఈ గ్రంథం కోసం ఏడిచారు. ఆ గ్రంథం ఎప్పుడు తెరవబడుతుందా? ఎప్పుడు ఆ గ్రంథం తెరవబడితే నేను వెళ్ళి ఆ గ్రంథంలో ఏముందో చూసి నా విమోచన ప్రణాళిక తెలుసుకొని ఆ ప్రణాళిక గుండా నేను ఏ విధంగా వెళ్తానా అని ప్రతి క్షణము కూడా ప్రవక్తలందరూ గ్రంథం కోసం ఏడ్చారు. మన ఏడుపు ఏంటి? మన బాధ ఏంటి? మన యొక్క దుఃఖం ఏంటి? మనమే వాళ్ళేమో అది చేయలేదు, వీళ్ళు అది చేయలేదు, నన్ను వాళ్ళు మోసం చేశారు, నన్ను వీళ్ళు మోసం చేశారు, నన్ను అక్కడ ఆడుకున్నారు, నేను ఎక్కడ పడ్డాను, నేను అక్కడ లేచాను, నేను అది చేశాను, నేను ఇది తిన్నాను, అది తాగాను, ఇంకెంతసేపు ఈ గొడవతోనే జీవితకాలం అంతా ఏడుస్తాను తప్ప ఎప్పుడైనాను దేవుడు నా పేరు గ్రంథంలో రాశాడా? దేవుడు నా కొరకు రచించిన విమోచన ప్రణాళికలో ఏముంది? దేవుడు అసలు నా కొరకు రచించిన గ్రంథంలో నేను ఏ విధంగా చూడగలను? అసలు దేవుడు నా కొరకు ఏ రాశాడు ఆ గ్రంథంలో? దేవుడు నాకు ఇచ్చిన ప్రణాళిక ఏంటి? అసలు నేను ఆ దేవుడి దృష్టిలో నేను ఎలా ఉన్నాను? అసలు భూమి మీదకి నన్ను దేవుడు ఎందుకు పంపించాడు? నేను ఎందుకు తింటమో తాగడం చచ్చిపోవడమేనా? నా బతికించేనా? అసలు నా జీవితంలో దేవుడి యొక్క ప్రణాళిక ఏంటి? అసలు దేవుడు నన్ను భూమి మీదకి పంపించగలడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి? నేను ఎందుకు ఇక్కడ బతుకుతున్నాను? ఎందుకు ఇక్కడ తాగుతున్నాను? ఎందుకు ఇక్కడ తింటున్నాను? తింటాం, తాగడం, వయసు అయిపోతుంది, రోగాలు వస్తున్నాయి, చచ్చిపోవడం నేను బతుకుంటే. అసలు దేవుడు నా పట్ల ఉన్న ఉద్దేశం ఏంటి? దేవుడు నా కొరకు ఎటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు? అసలు ఆయన చిత్తం ఏంటి? ఆయన నా పట్ల ఉన్న ఉద్దేశం, చిత్తం ఏమిటి? అసలు దాని ప్రకారంగా నేను నడుస్తున్నానా లేదా? హల్లెలూయా. అది మనకు కావాలి. యోహాను భూ సంబంధమైన వాటి కోసం ఏడ్చలేదండి. అసలు యోహాను ఏడవాలంటే బోల్డ్ ఏడవాలి. పద్మాసులో ఉన్నాడు, కొండశీలల మధ్యలో ఉన్నాడు, పాముల మధ్యలో ఉన్నాడు, తేళ్ల మధ్యలో ఉన్నాడు, చీకటి అగాధంలో ఉన్నాడు. ఏ పక్క నుంచి ఏ తేలు వస్తుందో తెలియదు, ఏ పాము వస్తుందో తెలియదు, ఏ మృగం వస్తుందో తెలియదు. ఆ భయంకరమైన అగాధంలో కట్టిక చీకట్లో ఉండి ప్రకటన గ్రంథం రాస్తున్నాడు. ఎంత భయపడుతూ, ఎంత భయంకరంగా ఆవేదన చెందుతూ తన ప్రాణం కోసం ఏడవాలండి అక్కడ. ప్రభువా, కొండేమో కాపాడు ప్రభువా, తేలు వస్తుందేమో కాపాడు ప్రభువా, సింహం వచ్చి అట్టు తినేస్తుందేమో కాపాడు ప్రభువా, లేకపోతే ఏలుగుబడి వచ్చి తినేస్తుందేమో కాపాడు ప్రభువా, బియ్యలు వచ్చి పడిపోతేమో కాపాడు ప్రభువా, చీకట్లో ఉన్నాను ప్రభువా అని ఏడవాలి. యోహాను అలాగే ఏడవాలి. వాళ్ళందరూ క్రూరులు ప్రభువా, ద్రోహులు ప్రభువా, నన్ను అన్యాయం చేశారు ప్రభువా, నన్ను అందరూ తీసుకుని తిండిలో పడేశారు ప్రభువా, వాళ్ళు కాళ్ళు ఇరుకోను కాక, వాళ్ళు చేతులు ఇరుకోను కాక అని ఆమె చెప్పించాలేకపోతే వాళ్ళ కోపం పెట్టుకోవాలి, వాళ్ళని ద్వేషించాలి. మన కీడి చేసిన వాళ్ళ మీద ఎంతసేపు పగల పెట్టుకుని, ప్రజలు పెట్టుకుని, చాడీలు చెప్పి రకరకాలుగా భయంకరంగా మన జీవితాన్ని వ్యక్తపరచడానికి ఇష్టపడతాం. ఇదే మన జీవితం. ఎంతసేపు అటు కోసం ఇటు కోసం ఎక్కడ దేశం పెట్టుకోవాలో, ఎక్కడ అసూయ పెట్టుకోవాలో, ఎక్కడ కోపం పెట్టుకోవాలో, ఎన్ని రకాలుగా మనం అసూయ పడాలో, దేశాలు పెట్టుకోవాలో భూ సంబంధంగా ఇలాగే ఆలోచించాలి. యోహాను కోపం పెట్టుకోవాలంటే ఎంతమంది మీద పెట్టుకోవాలి? సైనికుల మీద పెట్టుకోవాలి, రోమన్ చక్రవర్తి మీద పెట్టుకోవాలి, ఆ యొక్క బంటోతుల మీద పెట్టుకోవాలి, ఆ యొక్క కబంధ పెట్రోల్ పోసిన మీద పెట్టుకోవాలి, నూనె పోసిన వేడి నూనె పోసిన మీద పెట్టుకోవాలి, అగ్ని అంటించేసిన మీద పెట్టుకోవాలి, ఆ కర్రల కట్టేసిన వాళ్ళతో మీద పెట్టుకోవాలి. ఎన్నో రకాలుగా హింసించారండి యోహాను. ఆయన ఏం చేశారు తెలుసా? పెట్రోల్ వేసేసారు, అగ్గిపుల్ల వేసేసారు, అంటించేశారు. పెట్రోల్ వేసి అంటించేస్తే అగ్గిపుల్ల వేశారు. ఆ యొక్క మంట యోహాన్ దగ్గర కంటే వెళ్ళి ఆ మంట యోహాన్ తాగడానికి భయపడి వెనక్కొచ్చేసింది. ఎందుకంటే ఆయనలో ఇంకో మంట ఉంది. హల్లెలూయా. దేవుని యొక్క అగ్ని ఆయన లోపల ఉంది. ఈ ప్రకృతి సంబంధమైన మంట ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్ళిందో ఆ మంటకు భయపడి మంట బయటకు వచ్చేసింది. హల్లెలూయా. ఆ మంట ఉంటే ఈ మంట కూడా ఏం చేయలేవు. అందుకే సెట్రక్ మీద అభ్యర్థిగోళ్ళ దగ్గరికి మంటలో వేసేసినా సరే ఆ మంట ఏం చేయలేకపోయింది. ఎందుకంటే లోపల మంట ఉంది వాళ్ళకి, లోపల అగ్ని ఉంది వాళ్ళకి. ఈ అగ్ని ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఈ అగ్ని వెనకెళ్ళిపోయింది. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. అగ్ని వెనక్కొచ్చేస్తున్నట్టు ఇది ఎక్కడ విచిత్రం? ఇలా కాదు కానీ ఇతన్ని ఎలా చంపాలంటే బల్లెదే పొడి చేద్దామని చెప్పారట.
బల్లెలు ఎట్టి ఇలా టంగ్ పొడిచేటప్పటికి ఐరన్ రాడ్ తగిలిన టంగ్ తగిలిందంట. చూడండి, ఏదన్నా గోడనేసి ఐరన్ రేడ్నేసి గడ్డపరిచిన ఇలా కొట్టండి, మీరు కొట్టునోడు చెయ్యి ఎదిరిపోద్ది. కొట్టునోడు చెయ్యి ఎదిరిపోయి తిమ్మిరెక్కిపోయి కొట్టు ముక్కులేస్తాడు కింద. అలా కుదిలేస్తారంట. ఎందుకంటే ఐరన్ రాడ్ గట్టిగా తగిలేటప్పటికి గడ్డపరకి ఎండ చెయ్యి తిమ్మిరెక్కిపోయి వదిలిపోయి చెయ్యి ఎత్తి పెట్టేసి బయటకు వచ్చి వెనకొచ్చేసారట. చాలా ప్రయత్నం చేశారు, అది అవ్వట్లేదు. అమ్మాయి తను చంపడం మన వల్ల కాదు, కానీ కాగే నూనె వేసేద్దామని చెప్పి పెద్ద కళాయి ఒకటి తెచ్చి ఆ కళాయిలో నూనె పోసి అంటించేసి బాగా కాసేసి బజ్జీలో వేసారండి. ఫస్ట్ వేసిన 2 సెకండ్లో మలమల మాడిపోయి బజ్జీ ఎగిపోయింది, మాడిపోయింది. అంత బాగా కాసేసారు వాళ్ళు. కాసేసిన తర్వాత యోహాన్ ఎటుకలు అందులో వేసేసారు. యోహాన్ ఎటుకలు అందులో వేస్తేనే పడ్డవాడు మోకాళ్ళు వేసారు, నూనెలో ఉండి ప్రార్థన చేస్తున్నాడట. ఆ నూనెలో ఉండి ప్రార్థన చేస్తున్నాడట. నూనె కాల్తలేదు, వాళ్ళకి తెచ్చెక్కిపోతుంది, బుర్ర తెచ్చెక్కిపోయి ఇదేంటి నూనెలో అయితే బాయిలర్ కూడా ఎత్తే చెంచంలో ఆడుతూ ఏగిపోయి ఉడికిపోతుంది. అది అలాంటి నేను కాల్తలేదినా, అమ్మో మన వల్ల కాదు ఇంక చంపడం అని చెప్పి అప్పుడు కాళ్ళు చేతులు కట్టేసి ఆ భూమి కింద ఉంటుంది 3 కిలోమీటర్ల దూరం గొయ్యది, లోయది. ఆ లోయలోకి ఇసిరేసారంట ఆయన. ఆ లోయలోకి ఇసిరైతే వెళ్ళిపోయి ఎక్కడ పడ్డాడో తెలియదు, ఏ రాయి తగిలిందో తెలియదు, ఏ బండ తగిలిందో తెలియదు. సురక్షితంగా వెళ్ళి ఇసిరైతేనంట దేవదూతలు వెళ్ళి గబాలను ఇలా పట్టుకుని జాగ్రత్తగా ఒక దిక్కుని పెట్టారట. ఓ దిక్కుని పెట్టి అక్కడ లైటింగ్ లేదు, ఏమి లేదు, ఏ పక్కన ఏ బొమ్మ పోతుందో తెలీదు. కానీ అక్కడికి వెళ్ళి దేవదూతలు అందరూ కూడా యోహాన్ చుట్టూ కూర్చుని సింహాసనం మీద యోహాన్ కూర్చోబెట్టారట. హల్లెలూయా. పద్మాసు దీవిలో సింహాసనం మీద యోహాను ఉంటే చుట్టూ దేవదూతల సింహాసనాన్ని పట్టుకొచ్చున్నాయని. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క కాపుదల ఎంత అద్భుతంగా ఉందో. దేవుని యొక్క కాపుదల ఎంత అద్భుతంగా. దేవుని కుమార్తెలకు అందుకే యేసుక్రీస్తుని సాతాను అందుకే శోధించాడు. నువ్వు ఈ పర్వతం దూకే, దేవదూతలు వచ్చి నేను పట్టుకుంటాయి. ఎందుకన్నా అనుకున్నారు? దేవదూతలు దేవుని కుమారుడు పట్టుకుంటుంటే వచ్చి పరిచయం చేసి పట్టుకోవాల్సిన బాధ్యత అది. హల్లెలూయా. యోహాన్ని ఎప్పుడైతే ఇసిరేసారో దేవదూతలు వచ్చి యోహాన్ని ఇలా పట్టుకుని పరుపు మంచం పడ్డట్టు ఉన్నదండి. ఆయన యోహానికి పరుపు మంచంలో పడినట్టు పడి చక్కగా సింహాసనంలో కూర్చున్నాడు అండి. వెళ్ళి ఆ సింహాసనాన్ని మోస్తున్నాయండి దేవదూతలు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ యొక్క యోహాను అక్కడ ఉండి వాళ్ళ మీద, ఇసురునోళ్ళ మీద, బల్లెలెట్టిన పొడిచిన వాళ్ళ మీద, నూనెలో వేసేసిన వాళ్ళ మీద, లేకపోతే ఆ గోతులో పడేసిన వాళ్ళ మీద పగెట్టుకుని ప్రతీకారాలు తీర్చుకోవడానికి, ప్రభువా వాళ్ళు నన్ను ఇసిరేశారు ప్రభువా అని చెప్పి, వాళ్ళు నన్ను అలా చేశారు ప్రభువా, వాళ్ళు అది చేసే ఇది చేసి వాళ్ళ కుటుంబాలు కూలిపోవాలి ప్రభువా, వాళ్ళు నాశనం అయిపోవాలి ప్రభువా, వాళ్ళని ఎత్తకూడదు ప్రభువా, వాళ్ళు పూర్తిగా నాశనం అయిపోవాలి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు అనుకోండి. దేవుని దర్శనం ఇతనికి వస్తుందండి. ఆ ఏడు పదం లేదు. ఎవరు ఇచ్చిరారో, ఎవరు నాశనం చేశారో, ఎవరు పతనం చేశారో, ఎవరు పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో దానికోసం ఇతను ఆలోచించట్లేదు. అస్సలు ఆలోచించట్లేదు. లేకపోతే రోమన్ చక్రవర్తి ఏ విధంగా ఆజ్ఞలు జారీ చేశాడో అతని మీద పెట్టుకోలేదు. అతను ఎందుకు ఏడుస్తున్నాడు తెలుసండి? ఇదిగో ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను యోగ్యత ఎవ్వడూ లేని కారణంగా పరలోకంలో కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ యోగ్యత ఎవరికి లేనందు కారణం చేత యోహాను బహుగా ఏడుస్తున్నాడట. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, భూ సంబంధమైన విషయాల్లో మనం ఎంత ఏడ్చినా మనం ఉపయోగం లేదు. కానీ ఎంత కొట్టుకున్నా ఎక్కడ పడ్డాల గొంగరి అక్కడే అన్నట్టుగా ఉంటుంది. కానీ మనము ఎంత ఏడ్చినా ఫలితం ఉండదు. కానీ పరలోక సంబంధమైన విషయాల్లో మనము జాగ్రత్త వహించి మనం ఏడిస్తే ఖచ్చితంగా మనకు ప్రతిఫలం ఉంటుంది. హల్లెలూయా. యోహాను అందుకు ఏడుస్తున్నాడు. ఓకే, రైట్, చదవండి. ఆ పెద్దల్లో ఒకడు ఇలా చెప్తున్నాడు, ఏడవకు యోహాను, ఓ యోహాను ఏడవద్దు, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు దుఃఖిస్తున్నావు, నీ ఏడుపుకు గల కారణం ఏంటి ఇక్కడ నీకు స్పష్టమవుతుంది.
7 పాతాయి. ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలు తీసే గ్రంథాన్ని విప్పుటకై జయము పొందినని నాతో చెప్పెను. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ప్రభువైన యేసుక్రీస్తు యూదా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథాన్ని విప్పుటకే జయము పొందినది. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు ఎవరు యోగ్యులు కాదు. భూమి మీద దావీదు యోగ్యుడు కాదు, అబ్రహాము యోగ్యుడు కాదు, యేసేలు యోగ్యుడు కాదు. ఎవరు పరిశుద్ధ ప్రవర్తనకే యోగ్యత లేకపోతే ఇక భూమి మీద ఉండే డినామినేషన్ సంఘాలు స్థాపించి అడుక్కొని ప్రజల మీద దోచుకొని రకరకాలుగా సంస్థలు చేసిన ఈ యొక్క దొంగ బిషప్లకి, దొంగ పాస్టర్లకి ఎక్కడ అధికారం? హల్లెలూయా. ఒకవేళ నీవు పాపంలో ఉండి, శాపంలో ఉండి, వాక్య ప్రకారం నడవకుండా, వాక్య ప్రకారం జీవించకుండా, ఒకవేళ ఇష్టానుసారంగా బతుకుతూ దేవుడు కావాలని కోరుకుంటే నీకెక్కడ గ్రంథం తెరవబడుతుంది? హల్లెలూయా. ఏదో పాస్టర్ గారు చెప్పిన 4 మాటలని, ఏదో బాప్తిజం పొంది, ఏదో 4 మాటలు బైబిల్ చదివేసి నీ పనులు చూసుకుంటూ ఉంటే నీ గ్రంథం తెరవబడుతుందా? నీ జీవితం మారుతుందా? నీ జీవితం మారాలంటే గ్రంథం తెరవబడాలి. నీ జీవితం మారాలంటే అసలైన నీ జీవితం ఏంటో తెలుసుకోవాలి. నీ నామమును బయలుపరచాలి. నీ జీవం బయలుపరచబడాలి. అప్పుడు నీ మార్పు స్టార్ట్ అవుతుంది. అసలు నీ మార్పు స్టార్ట్ అవ్వాలంటే గ్రంథం తెరవబడాలి. మరి సాదా సీదాగా ఏదో 4 పెదవాల మీద పప్పలు ఉండి, ఏదో బాప్తిజం పొంది, ఏదో పేజీ బుక్ చదివి, ఏదో చిన్న ప్రార్థన చేస్తే నీకు గ్రంథం తెరవబడిపోద్దా? చెప్పండి. తెరవబడినే తెరవబడదు. అరే నేను వర్తమానం నమ్మాను, అరే నేను వాక్యం నమ్మాను, అయ్యే నేను ఇలా యేసుకృష్ణ బాప్తిజం పొందేశాను అనుకుంటున్నావు. పర్లోకం వెళ్ళిపోతావు అనుకుంటున్నావా? లేదు, వెళ్ళవు. నువ్వు వెళ్ళాలంటే గ్రంథం తెరవబడాలి. గ్రంథం తెరవబడకుండా పరలోకం లేదు. గ్రంథం తెరవబడాలంటే, గ్రంథం తెరవబడడం అంటే ఇందులో వాక్య శరీరం ఉన్నది, ఇందులో నీ తీయోపని ఉన్నది, ఇందులో నీ స్వాస్థ్యం ఉన్నది, ఇందులో నీ జీవం ఉన్నది, ఇందులో నీ బలం ఉన్నది, ఇందులో నీ పేరున్నది. హల్లెలూయా. మరి ఇవన్నీ నీ తెలియకుండా నువ్వు ఎలాగా విమోచించబడతావు? ఏ విధంగా నువ్వు రక్షించబడి చక్కగా తీయోపని పొందుకుని ఏ విధంగా నీ ప్రత్యక్షం అవ్వకపోతే, గ్రంథము తెరవబడకపోతే ఏ విధంగా నువ్వు పరలోకం వెళ్తావు? పరలోకం అంటే అంత ఈజీయా? భూమి మీద ఇష్టానుసారంగా జీవించి రండి నాయన నువ్వు ఎలాగేదో బతికేసాలని నేను పరలోకం ఇచ్చేస్తాను రా అంటాడు దేవుడు? లేదు సార్. ఖచ్చితంగా గ్రంథం తెరవబడాలి. ఆ గ్రంథం తెరవబడాలని పని కట్టుకుని ఏడుస్తున్నాడు ఇక్కడ యోహాను. యోహాను ఇంత గ్రంథం రాసి నూనెలో వేసిన కాలేదు. ఏమండి? నూనెలో వేసిన కాలేదు, కొయ్యి కట్టి అగ్ని వెలిగించినా కాలేదు, పద్మాసులు వేసినా పడలేదు, చక్కగా దూతలు కాపాడే. అయినా సరే పరలోకం లేదానికి, అయినా సరే పరలోకం లేదానికి. పరలోకం వెళ్ళాలంటే గ్రంథం తెరవబడాలి. అందుకే ఏడుస్తున్నాడే. హల్లెలూయా. అలాంటి ఆ శంకరం పూనుకుని అలాంటి కఠోరమైన విశ్వాసాన్ని బయలుపరిచి చెక్కల మీద అంటించిన అగ్ని వెనక్కొచ్చే అంత విశ్వాసాన్ని అతను కనుపరిచిన అతనికి పరలోకం లేకపోతే మరి ఈరోజు సాదా సీదాగా ఏదో చేశామా, తిందామా, వెళ్ళామా, వచ్చామా అన్న సాదా సీదా భక్తి చేస్తే నువ్వు పరలోకం వెళ్ళిపోతావా? చెప్పండి. యోహానుకు లేని అదృశ్యం, అబ్రహాముకు లేనిది, దావీదుకు లేనిది, యేసుకేలు లేనిది, బైబిల్ ఉన్న ప్రవర్తనందరికీ లేని ఆ యోగ్యత నీకు ఎలా వస్తుంది? హల్లెలూయా. చెప్పండి ఒకసారి, ఆలోచించండి ఒకసారి. బైబిల్ యొక్క పెద్ద పెద్ద ప్రవర్తకులు లేని యొక్క గ్రంథము తెరవబడితేనే వాళ్ళకి విమోచన దొరుకుతుంది. దానికోసమే వాళ్ళు ఎదురు చూసి చనిపోయారు. ఈరోజు గ్రంథం తెరవబడాలని ఏడుస్తున్నాడు యోహాను. ఎందుకంటే యోహాను భయంకరమైన విశ్వాసాన్ని కనుపరిచిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి దేవుడు దర్శనాలు చూశాడు. సాక్షాత్తు దీప స్తంభాల మధ్యలో యేసుక్రీస్తుని చూశాడు, సంఘకాలాలు చూశాడు,
తెగుళ్ళు చూశాడు, యుద్ధాలు చూశాడు. ప్రకటన గ్రంథం అంతా మొత్తం రచించాడు. యుద్ధాలు చూశాడు, 3 కప్పలు చూశాడు, మహావేక్షను చూశాడు, వధువును చూశాడు, ఎత్తబడును చూశాడు, 1000 ఏళ్ల పరిపాలన చూశాడు, కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని చూశాడు. ఎన్నో దర్శనాలు కలిగి ఉన్న వ్యక్తికి పరలోకం లేదండి. ఏమన్నా అర్థమవుతుందా? అలాంటి వ్యక్తికి పరలోకం లేదు. పరలోకం రావాలంటే గ్రంథం తెరవబడాలి. గ్రంథం తెరవబడితేనే పరిశుద్ధాత్మ వస్తేనే అతను తీయో పని పొందుకుంటేనే అతను పరలోకం వెళ్తాడు. అందుకే పౌలు గారు అంత 14 పత్రికలు రాసి ఎంతో సేవ చేసి యేసుక్రీస్తు అయితే ఒక్కసారే 40 కొరడా దెబ్బలు తిన్నాడు. ఒకటే తక్కువ 40 కొరడా దెబ్బలు యేసుక్రీస్తు తిన్నాడు. కానీ పౌలు గారు ఎన్నిసార్లు తిన్నాడు తెలుసండి? 5 సార్లు తిన్నాడు. ఒకటే తక్కువ 40 కొరడా దెబ్బలు 5 సార్లు తిన్నాడు. 5 నాళ్ళు ఎంత ఏమండి? అంటే 200 కొరడా దెబ్బలు. 200 కొరడా దెబ్బలు తిన్నాడు. యేసుక్రీస్తు ప్రభు అయితే కేవలం 40 దెబ్బలు తిన్నాడు. కానీ పౌలు గారు 200 దెబ్బలు తిన్నాడు, కొరడా దెబ్బలు. వాకింగ్ కోసం చెరసాల్లో వేయబడ్డాడు. ఆయన పడ్డ శ్రమ భూమి మీద ఏ ప్రవర్త కూడా పడలేదు. అంత భయంకరమైన శ్రమలు అనుభవించాడు. అంత భయంకరంగా తీర్చివేయబడ్డాడు. ఆఖరికి సమాజ మందిరులు పెట్టి తలకాయ నరికివేయబడ్డాడు. అంత శిక్షలు పడి కూడా, అంత శ్రమలు పడి కూడా ఆయనేమంటున్నాడంటే నాకు యోగ్యత లేదు ప్రభువా, నాకు యోగ్యత లేదు ప్రభువా, నీవు ప్రత్యక్షమగు దినమున చూడడానికి నాకు యోగ్యత దయచే ప్రభువా, నీ కృప నాకు చాలు తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. భూమి మీద ఒక భయంకరమైన స్టేట్మెంట్ ఇచ్చాడు పౌలు గారు. ఏంటో తెలుసండి? బైబిల్లో ఏ ప్రవక్త ఇవ్వలేదు అంత స్టేట్మెంట్. అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు పౌలు గారు. ఏమని ఇచ్చాడు తెలుసా? నేను క్రీస్తుని పోలు నడుచుకున్నాను, మీరు నన్ను పోలు నడుచుకున్నాడు. భూమి మీద అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి ఏ వ్యక్తి లేడండి. అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి గ్రంథం విప్పడానికి యోగ్యత లేదు. నా ప్రియమైన సహోదరులు ఒకసారి ఆలోచించండి. ఈ గ్రంథానికి ఎంత వాల్యుబుల్ ఉందో చూడండి. ఈ గ్రంథానికి ఎంత కార్యాలు దేవుడు వెల్లడి చేశాడు చూడండి. ఎంత పకడ్బందీగా సెక్యూరిటీ ఏర్పాటు చేశాడు చూడండి. ఎంత పకడ్బందీగా దీన్ని సీలేశాడు చూడండి. ఇది యోధా గోత్రపు చిగురు, దావీదు చిగురును యోధా గోత్రపు సింహమైన ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప ఎవ్వరు కూడా ఇప్పడానికి యోగ్యత లేనే లేదు. హల్లెలూయా. దేవుడు నాకు మహిమకలుగు గాక. చదవండి. సింహాసనందును చూచి తిని ఉండెను 7 ఆత్మలు తీసుకొని సువర్ణ పాత్రను పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి, ఆ పాత్రలు పరిశుద్ధమైన పాత్రలు, నీవు గ్రంథం తీసుకుంటాను ముద్రలు ఇప్పుడు యోగ్యుడవు, నీవు వధించబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోను, ఆయా భాషలు మాట్లాడేవారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను చేసి గనుక వారు భూలోకమందు క్రొత్త పాట పాడుదురు. హల్లెలూయా. ఇప్పుడు అదృశ్యమైన జనాంగం ప్రత్యక్షపరచబడతా ఉంది. ఆయన ఆయా భాషలు మాట్లాడే వారితోను, ప్రతి రాజ్యంలోను, ప్రతి దేశంలోను, భూమి మీద ప్రతి ఒక్క దేశంలోను దేవుని కొరకు ఒక రాజ్యమును స్థిరపరిచాడు, ఒక జనాంగాన్ని సిద్ధపరచుకున్నాడు, ఒక వంశాన్ని సిద్ధపరిచాడు. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళందరూ ఎప్పుడైతే గ్రంథం తెరవబట్ట చూసారో ఆయన ముందు సాగిలపడి వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? నీవు మా దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యమును యాజకులను చేసి గనుక వారు భూలోకమందు కొత్త పాట
వాడుదురు అని చెప్పి వాళ్ళు నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడేవారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనంలోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశావు. హల్లెలూయా. అందుకే ప్రజలందరూ కూడా ప్రవక్తలందరూ కూడా ఎన్నో మాటలు చెప్పారు కానీ, వాక్యాలు చెప్పారు కానీ, ప్రవచనాలు చెప్పారు కానీ ఎవరు ప్రజల కోసం రక్తం కార్చిన వ్యక్తి లేరు. హల్లెలూయా. నీ కోసం నా కోసం రక్తం కార్చింది ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఏ పాస్టర్ రక్తం కార్చలేదు, ఏ సంఘము రక్తం కార్చలేదు, ఏ బిషప్ రక్తం కార్చలేదు, ఏ మనిషి కూడా రక్తం కార్చలే. అయితే ఈరోజు మనుషులకు రక్తం కార్చినట్లుగా మనుషులకు బానిసలైపోయి ప్రజలు దేవుని యొక్క వాక్యం వదిలేశారు. మనుషులకు బానిసత్వం చేస్తూ, సిద్ధాంతాలకు బానిసత్వం చేస్తూ, రకరకాల కార్యాలకు బానిసత్వం చేస్తూ, తాగుడుకు, సినిమాలకు, ఎంటర్టైన్మెంట్లకు బానిసలైపోయి, రకరకాల కార్యాలకు బానిసలైపోయి దేవుని వాక్యాన్ని వదిలేశారు. అయితే ఆయా భాషలు మాట్లాడేవారిలోను ఆయా వంశములోను దేవుడు తన కొరకు ఒక ప్రజలను ఏర్పాటు చేసుకున్నాడు. జగత్తుకు పునాది వేయబడక ముందే గ్రంథాన్ని ఏర్పాటు చేసుకుని ఒక విమోచన ప్రణాళికను ఏర్పాటు చేశాడు. ఇప్పుడు అక్కడ గ్రంథాన్ని ఓపెన్ చేశాడు. ఇప్పుడు జయించిన గొర్రెపిల్ల, వధించబడిన గొర్రెపిల్ల గ్రంథాన్ని ఓపెన్ చేసింది. ఇప్పుడు ఓపెన్ చేసిన గ్రంథంలో ఏమున్నారు? ఎవరున్నారు? దేవుని కొరకు ఏర్పాటు చేసిన ఒక రాజ్యం ఉంది. హల్లెలూయా. ఈ గ్రంథంలో ఎవరున్నారండి? ఎవరున్నారు? దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన ఒక రాజ్యముగా ఉన్న యాజకులు ప్రత్యక్షపరచబడుతున్నారు. హల్లెలూయా. ఇందులో ఎవరున్నారు? రాజులున్నారు, యాజకులు ఉన్నారు. రాజులైన యాజక సమూహం ఉన్నది. ఇప్పుడు ఈ రాజులైన యాజక సమూహాన్ని దేవుడు జగత్తున్నది వేయబడక ముందే మరుగు చేశాడు, దాచిపెట్టాడు. ఇప్పుడు దాచబడిన మర్మాన్ని, ఆ మరుగు చేయబడిన మర్మాన్ని, అనాది కాల సంకల్పాన్ని దేవుడు ఆ యొక్క యూదా గోత్రపు సింహము ద్వారా, వధించబడిన గొర్రెపిల్ల ద్వారా ఈ గ్రంథాన్ని తెచ్చి దేవుడు దాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ 4 జీవులు, 24 మంది పెద్దలు, సెరాపులు, కెరాపులు, ప్రవక్తలు, జ్ఞానులు అందరూ కూడా ఇందులో ఒక జ్ఞానాంగం ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు జనాంగం ఎవరు? జనాంగం ఉన్నది. ఇప్పుడు జనాంగం ఎవరు? నేను జనాంగంలో ఉన్నానా? నేను జనాంగంలో రాయబడ్డానా? అందులో నా పేరున్నదా? అందులో నా స్వాస్థ్యం ఉన్నదా? అందులో నా జీవం ఉన్నదా? అందులో నాకు విడుదల ఉన్నదా? అందులో నా విమోచన ఉన్నదా? తెలుసుకోవాలప్పుడు. హల్లెలూయా. దేవుడు నాకు మెహమగలను గాక. దేవుడు అద్భుతంగా ఇప్పుడు వాక్యం బయలుపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు వచ్చారు ప్రకటన 10లోకి వచ్చారు. ఇప్పుడు చూద్దాం, దీన్ని చదివి నేను ముగిస్తాను. ఇప్పుడు ఆ విప్పబడిన పుస్తకాన్ని తీసుకుని బలిష్ఠుడైన దూత, వధించబడిన గొర్రెపిల్ల ఇప్పుడు భూమి మీదకి వస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమగలను గాక. ఇప్పుడు ఆ బలిష్ఠుడైన దూత ఏం చేస్తున్నాడంటే 2వ వచనంలో ఆయన చేతిలో విప్పబడి ఉన్న చిన్న పుస్తకాన్ని తీసుకుని భూమి మీదకి వస్తా ఉన్నాడు. ఎవరి దగ్గరికి? ప్రపంచంలో ఉన్న అందరి దగ్గరికి కాదు. ఎవరైతే జగత్పునాది వేయబడక ముందే ఆయన రాజులైన యాజక సమూహముగా, ఒక ప్రజలుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు ఎన్నుకున్నాడు. జగత్పునాది వేయబడక ముందే దేవుని యొక్క ఆలోచనలు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి గ్రంథాన్ని పట్టుకుని వస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఓకే, రైట్, చదవండి. ఆయన తన కుడి పాదము సముద్రం మీదను ఆయన ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఏంటి ఆర్భటిస్తున్నాడు? ఏంటి అరుస్తున్నాడు? ఏంటి బిగ్గరగా చెప్తున్నాడు? ఆయన ఏంటి బిగ్గరగా చెప్తున్నాడు అంటే గ్రంథంలో రాయబడిన సంగతులను బిగ్గరగా వాక్యం చెప్తా ఉన్నాడు. రాయబడిన విషయాలను బయలుపరుస్తూ ఉన్నాడు. ఓకే, రైట్. ఆయన ఆర్పటించినప్పుడు 7 ఉరుములు
వాటి వాటి శబ్దములు పలికెను. ఆ గ్రంథంలో ఏముందండి? 7 ఉరుములు ఉన్నాయంట. 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలుకుతున్నాయట. దేవుడు 7 స్వరాలు అందులో తీసుకొస్తా ఉన్నాడు. 7 ఆయన పలుకుతున్నప్పుడు 7 స్వరాలు 7 ఉరుములు వస్తున్నానే. హల్లెలూయా. ఆ 7 ఉరుములు పలికినప్పుడు యోహాను ఏం చేస్తున్నాడు? గొప్పగా ఈ ప్రకటన రాసేసాడు కదా, అలాగే రాసేద్దామని బుక్ తీసుకున్నాడు, కలం తీసుకున్నాడు, పెన్ను తీసుకున్నాడు, పేపర్ తీసుకున్నాడు, రాసేద్దామని సిద్ధపడ్డాడు. 7 ఉరుములు పలికిన సంగతికి ముద్ర వేయము. పడిపోయింది మళ్ళీ. దేవుడు ఏం చెప్పాడంటే నువ్వు వినంతే, 7 ఉరుములు వినంతే, వాటిని భూమి మీద రాయొద్దు, బైబిల్లో రాయొద్దు, ముద్ర చేయి. నేను పలికిన దాచబడిన మర్మం ఇది, నేను పలికిన దాచబడిన మర్మం ఇది. ఆది కాండం నుంచి దాచుకుంటూ వస్తా ఉన్నాను. నువ్వు రాసేద్దామనుకున్నావా? రాయొద్దు, దాచి ముద్రేసి రాయొద్దు. అప్పుడు ఆ యొక్క రాయొద్దు అనే స్వరమును పరలోకం నుండి యోహాను విన్నాడు. మరియు సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన బలిష్ఠుడైన దూత తన కుడి చేయి ఆకాశము తట్టి ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యముండదు. ఈ 7 ఉరుములు ఎక్కడి నుంచి బయలుపరచబడతాయంటే 7వ దూత పలుకు దినములలో. యోహాను కాదు రాసేది, దానియేలు కాదు రాసేది, ఆ ఏలియా కాదు చెప్పేది, అబ్రహాము కాదు చెప్పేది, ఇర్మియా కాదు చెప్పేది, ఏసేలు కాదు చెప్పేది. 7వ దూత ఈ యొక్క 7 ఉరుములు భూమి మీద బయలుపరుస్తుంది. హల్లెలూయా. 7వ దూత పలుకు దినములలో అతడు బూరవోతుపోతుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము ముందు జ్ఞానమంతయు కూడా సమాప్తమవుతుంది, ప్రజలకు తెలియజేయబడుతుంది. హల్లెలూయా. దేవుని మహిమగలను గాక. ఇదండి 7వ దూత రావటానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ప్రపంచము ప్రారంభం మొదలుకొని అనాది కాలం నుంచి దేవుడు దాచిన ఆ యొక్క మర్మము, దేవుడు ఏర్పాటు చేసిన యాజక సమూహాన్ని బయలుపరచడానికి, దేవుని కుమారులు కుమార్తెలను భూమి మీద ప్రత్యక్షపరచడానికి దేవుడు 7వ దూతను భూమి మీద బయలుపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ప్రపంచమంతా ఒకటే, ప్రపంచ క్రైస్తవం అంతా ఒకటి, ఈ వర్తమానం ఒకటి. హల్లెలూయా. ప్రపంచ క్రిస్టియన్స్ అందరూ క్రిస్మస్ చేసుకుంటారు, ఈ గ్రంథంలో క్రిస్మస్ లేదు. ప్రపంచంలో క్రిస్టియన్స్ అందరూ 40 రోజులు భస్మ బుధవారాలు చేసుకుంటారు, ఈ గ్రంథంలో భస్మ బుధవారం లేదు. హల్లెలూయా. ప్రపంచం క్రిస్టియన్స్ అందరూ ఈస్టర్లు చేసుకుంటారు, ఈ గ్రంథంలో ఈస్టర్ లేదు. ఎందుకంటే నామకార్థ విశ్వాసులు, నామకార్థ సంఘాలు క్రిస్మస్ లో, ఈస్టర్ లో లెంట్లు చేసుకుంటాయి, కానీ దేవుని కుమారులు దేవుని కుమార ప్రత్యక్షతను పొందుకుంటారు. హల్లెలూయా. దేవుని కుమారులు ప్రత్యక్షత ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో అప్పుడు నీవు విమోచించబడతావు. ప్రభువా మేము క్రిస్మస్ చేసుకుంటాం, మాకు డేట్ సహాయం చేయి ప్రభువా. మేము ఈస్టర్ చేసుకుంటాం, మాకు డేట్ ఈ ప్రభువా. లేక మేము భస్మ బుధవారం చేసుకుంటాం, మాకు డేట్ ఈ ప్రభువా. లేకపోతే మేము క్రిస్మస్ పండగ చేసుకుంటాం ప్రభువా, బిర్యానీ పెట్టుకోవాలి, లేకపోతే ఆ అట్టుపళ్ళు పెట్టుకోవాలి, లేకపోతే ఫ్రూట్స్ పెట్టుకోవాలి, భోజనాలు పెట్టుకోవాలి, డబ్బులు సహాయం చేయి ప్రభువా అని అడవట్లేదు యోహాను. హల్లెలూయా. కొత్త సంవత్సరం మొత్తం కొత్త బట్టలు కొనుక్కోవాలి, డబ్బులు ఈ ప్రభువా అని యోహాను ప్రార్థన చేయట్లేదు. హల్లెలూయా. భస్మ బుధవారం చేయడు ప్రభువా, బలిపీఠం దగ్గరికి 40 రోజులు ఏడుస్తారు ప్రభు నీ కోసం అని అడగట్లేదు యోహాను.
హల్లెలూయా. యోహాను ఎందుకు ఏడుస్తున్నాడు? నా గ్రంథంలో పేరు చూపించు ప్రభువా, ఈ గ్రంథంలో నాకు గ్రంథం తెరవబడాలి ప్రభువా, నా విమోచన నేను చూసుకోవాలి ప్రభువా, నాకు జీవం తెరవబడాలి ప్రభువా, ఇందులో నా స్వాస్థ్యం ఉంది, నేను ఒక యాజకుడిగా ఉన్నాను, నేను ఒక రాజుగా ఉన్నాను, నా స్థానాన్ని గుర్తించాలి ప్రభువా, నా ప్లేస్మెంట్ నాకు తెలియాలి, నా జీవం నాకు ప్రత్యక్షపరచబడాలి, నాకు తెలియజే ప్రభు అని ఏడుస్తున్నాడు. హల్లెలూయా. ఒక రాజు, ప్రపంచాన్ని ఏలే రాజు సాదా సీదాగా నటించి క్రిస్మస్లు చేసుకుంటాడండి? ఏమండి? ఒక ప్రపంచాన్ని వెళ్ళే రాజు అక్కడికి వచ్చి ఏడుస్తాడు 40 రోజులు కోసం 19 వారాల కోసం. ప్రపంచాన్ని వెళ్ళే రాజు ఈ యొక్క లింటి దినాలు చేసుకుంటూ కాలం గడిపెట్టాడా? ఈరోజు క్రైస్తవం ఎంత భయంకరమైపోయిందంటే దేనికోసం ఏడవాలో దాన్ని పక్కన పెట్టేసి అనవసరమైన దానికోసం ఏడవడానికి ప్రజలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే నా ప్రియమైన సహోదరులారా, అందుకే లోకాసు వార్త 7వ అధ్యాయంలో మనం చదువాం. ఆ పాపాత్మురైన స్త్రీ ఆమె దేనికోసం ఏడుస్తుంది? దేనికోసం ఏడుస్తుంది? కన్నీరు కరుస్తుంది, పాదాలు కడుగుతుంది, తన కన్నీటితో పాదాలన్నీ కడిగేస్తుంది, ఆ కన్నీటితో శుభ్రంగా అత్తరు పోస్తా ఉంది, తన తల వెంట్రుకలతో శుభ్రంగా పాదాలు కడుగుతుంది. ఆ కూర్చున్నది ఎవరో తెలుసా? పుస్తకమై ఉన్నది. హల్లెలూయా. ఆ పుస్తకమే అక్కడ కూర్చుంది. ఆ పుస్తకం అక్కడ కూర్చుంటే ఆ పుస్తకాన్ని కన్నీటితో కడుగుతుంది, కన్నీటితో చదువుతుంది. అమ్మో, నా పేరు ఇక్కడ రాశాడు దేవుడు, నా జీవ గ్రంథంలో, నా గొర్రెపిల్లకి జీవనంలో నా పేరుంది, అక్కడ నా స్వాస్థ్యం ఉంది, ఇందులో నా యొక్క జీవాన్ని బయలుపరుస్తున్నాడు దేవుడు, నా పాపానికి ప్రాయశ్చిత్తం ఇస్తున్నాడు దేవుడు. నేను చేసిన వ్యభిచారాన్ని, నేను చేసిన అబద్ధాన్ని, నేను చేసిన మోసాన్ని, నేను చేసిన భయంకరమైన కార్యాలన్నిటినీ దేవుడు తన రక్తంతో కడిగేస్తున్నాడు ఇక్కడ. నా ప్రభువా, నా ప్రభువా, నా ప్రభువా, నా స్వాస్థ్యం ఇచ్చావు తండ్రి, నాకు విమోచన ఇచ్చావు ప్రభువా, నీ రక్తంతో నా పాపం నడిని కడుగుతున్నావు ప్రభువా, నాకు సమాధిలో నుంచి బయటకు తీసుకొస్తున్నావు ప్రభువా, నన్ను వధువుగా చేసావు ప్రభువా, నన్ను ఏర్పాటు చేసుకున్నావు ప్రభువా, భూమికి పునాదులు వేయబడక ముందే దేవా నన్ను నీ పేరు నీ గ్రంథంలో రాసావు ప్రభువా. ఇప్పుడు ఆ గ్రంథంలో చూసుకుంటా ఉన్నాను. నన్ను క్షమించు ప్రభువా, నా కోసం విమోచన ప్రణాళికలో రక్తం ఖర్చడానికి వచ్చావు, నా కోసం విమోచన ప్రణాళికలో సమాధిలోకి వెళ్ళి బయటకు వస్తూ ఉన్నావు. ఇప్పుడు ఈ సమాధి యొక్క కార్యక్రమానికి నేను అత్తరు పోస్తా ఉన్నాను ప్రభువా. ఎందుకంటే అది నా కోసం, నా విమోచన ఇవ్వడం కోసం, నా స్వాస్థ్యాన్ని ఇవ్వడం కోసం, నన్ను సమాధిలోని బయటికి తీసుకురావడం కోసం, నన్ను పరలోకంలో వధువుగా నీ సింహాసనం మీద కూర్చుండబెట్టుకోవడం కోసం, నీ పక్కనే నన్ను కూర్చోబెట్టుకుని నీ స్థానం నాకు ఇవ్వడం కోసం, నా యొక్క స్వాస్థ్యం అంతయు, నా పాపమంతయు నీ మీద పోసుకుని నీ స్థానం నాకు ఇచ్చావు, నా స్థానాన్ని నీకు తీసుకున్నావు ప్రభువా. నా పాప భారమంతా నువ్వు మోసుకుని వెళ్ళావు, నీ రాజరికాన్ని నాకు ఇచ్చావు. హల్లెలూయా. పశ్చాత్తాపడుతూ కన్నీటితో ఆ పాదాలు కడిగేస్తా ఉంది, కన్నీటితో ఆ పాదాలు తుడిచేస్తా ఉంది. ఎప్పుడైతే గ్రంథాన్ని పట్టుకుని ఏడుస్తూ ఉందో ఆ గ్రంథం ఏం చేసిందో తెలుసా? ఆ గ్రంథం మాట్లాడుతుంది ఇప్పుడు, ఓ సహోదరి, నువ్వు నన్ను విస్తారంగా ప్రేమిస్తున్నావు గనుక నీ విస్తారమైన పాపాలన్నీ, నీ పాపాలన్నీ క్షమించబడే మార్గం ఎక్కడుంది? ఇదిగో గ్రంథంలో ఉంది. ఈ గ్రంథాన్ని కన్నీటితో చదువుతున్నప్పుడు నీ పాపాలు క్షమించబడతాయి. చూసావు? ఈ గ్రంథాన్ని నువ్వు ఎప్పుడైతే అందులో ఉన్న నీ స్వాస్థ్యాన్ని చూసుకుని ఏడుస్తూ, నా ప్రభువా నువ్వు నా కొరకు ఎంత త్యాగం చేశావా, నా పేరు గ్రంథంలో రాశావా, నా జీవితం గ్రంథంలో ఉన్నదా, నా స్వాస్థ్యం గ్రంథంలో ఉన్నదా, నా విమోచన గ్రంథంలో ఉన్నదా, నా పేరు ఇందులో ఉన్నదా? నువ్వు ఎప్పుడైతే ఆ గ్రంథాన్ని తీసి నీ యొక్క జీవితాన్ని అందులో చూసుకున్నావు, కన్నీరు కారుస్తున్నావు, ఏడుస్తూ దాన్ని చదువుతున్నావు, పశ్చాత్తాపడుతున్నావు, అప్పుడు నీ పాప క్షమాపణ అంతయు కూడా క్షమించబడతావు. నా ప్రియమైన సహోదర సహోదరి, నీ పాపాలు ఏ పాస్టర్ తీయడు,
నీ పాపాలు ఏ పాస్టర్ తీయడు, ఏ సంఘము తీయదు, ఏ మనిషి తీయలేడు. నీ పాపాలు తీసేది గ్రంథం ఒకటే, నీ పాపాలు కడిగేది గ్రంథం ఒకటే. అందుకే గ్రంథాన్ని పట్టుకుని ఏడుస్తుంది ఆ పాపాత్మురాలైన స్త్రీ. కానీ రోజు ఈ గ్రంథం అరమరలో మూలుగుతుంది, ఈ గ్రంథం బీరువాల్లో మూలుగుతుంది, ఈ గ్రంథం కంకుపెట్టులో మూలుగుతుంది, ఈ గ్రంథం భుజెట్టేస్తుంది, ఈ గ్రంథం విలువ తెలియట్లేదు నీకు. ఆ గ్రంథం అక్కడ కూర్చుంటే సీమోను పేతురు అనుకుంటున్నాడు, ఆ సీమోను పేతురు అనుకుంటున్నాడు ఒలుగుపోయిన అత్తర కోసం ఏడుస్తున్నాడు. కానీ వ్యక్తి ఆ మనిషికి అసలు బుద్ధి ఉందంటావా? ఆ మనిషికి అసలు బుద్ధి ఉందంటావా? ఎంత వెలపెట్టి కొంటే అత్తర వస్తుంది, ఆ ఎత్తరట్టుకు వచ్చి ఆ కింద ఒలుకుపోసి ఎత్తండి. ఆ దచ్చికెళ్ళి అమ్ముకుంటే ఎంత డబ్బులు వస్తాయి? ఇది డబ్బు మనిషిడు ఎంత చేయడు, లబ్బు డబ్బు అని కొట్టుకోవడం మానేసి డబ్బు అని కొట్టుకుంటుంది. ఇది ఉన్నంత ఆ సీమోనికి ఉండే ఎంతసేపు డబ్బు అని కొట్టుకుంటుంది, లబ్బు అని కొట్టుకోవట్లేదు. అక్కడికి పాదాలు కడుగుతుంటే ఆ పాదాలు కడుగుతున్న విలువ ఈ స్త్రీకి మాత్రమే తెలుసు. ఈ స్త్రీ ఏమంటుందంటే, ఈ స్త్రీ దేనికోసం పెడుతుంది? నా ప్రభు యొక్క పాదాలు, నా కోసం చేసిన త్యాగపూరితమైన పాదాలు, అగ్నిస్తంభమయమైన ఈ పాదాలను నేను సమాధిలోకి వెళ్ళి బయటకు వస్తాయి, సమాధి కార్యక్రమానికి సాదృశ్యంగా అత్తరు పోస్తా ఉన్నానని చెప్పి తన సంపాదించిన సంపాదన అంతా పట్టుకెళ్ళి ఆ సెంటు కొట్లో ఆడి మొగాన పడేసి నాకు విలువైన అత్తరు ఇమ్మని చెప్పి అత్తరు తీసుకొచ్చి చక్కగా పాదాలు కడుగుతుంది. ఈడనుకున్నాడు ఎంత అత్తరపాటు చేసేస్తుంది ఈవిడ. ఆవిడేమో వేసియా అందరి దగ్గరికి వెళ్ళిపోద్ది. నేనేమో మనిషి కుమారుడు అన్నాడు, దేవుని కుమారుడు అన్నాడు. ఆ కాళ్ళు కడుగేసి ముట్టేసుకుంటుంది. ఈయన హృదయాలు చదివేసి హృదయాలసలు తెలిసిపోయినప్పుడు వీడి జీవితం ఎలాంటిదో తెలీదా? ఈయనకి తెలీదా? మరి అలాంటి ఆవిడ నెట్టుకొచ్చేసి కాళ్ళు ముట్టుకొని చెత్తనేటి మైలు పడిపోతుంది కదా ఆయనకి, పాపం అంటుకుపోతుంది కదా ఆయనకి. ఏంటి మాట్లాడతలేదేనా? ఎంత డబ్బు పాడు చేసేస్తుంది ఏమే, డబ్బు అంతా పాడైపోతుందని బాధపడుతున్నాడు. కానీ కూర్చున్న గ్రంథం ఏంటో తెలియట్లేదు పాపం. హల్లెలూయా. కూర్చున్న గ్రంథం యొక్క వాల్యుబుల్ ఏంటో తెలియట్లేదు, పాపాలు క్షమించే మార్గం ఇందులో ఉన్నదని తెలియట్లేదు. పుస్తకమా 100 రూపాయలు పిండి చెప్పి చెప్పలే. ఆ గ్రంథం విలువ అర్థం కాలేదు అతనికి, ఆ పుస్తకం విలువ తెలియట్లేదు ఆయనకి. అందులో స్వాస్యం ఉందని, అందులో విడుదల ఉందని, అందులో విమోచన ఉందని, అందులో పాప క్షమాపణ ఉన్నదని, అందులో మారు మనసు ఉందని, అందులో నీతీకరణ ఉందని, అందులో శుద్ధీకరణ ఉందని, అందులో పరిశుద్ధాత్మ ఉందని, అందులో తీయోపని ఉన్నదని, అందులో దేవుని యొక్క జీవం ఉన్నదని, అందులో ఆయన పేరున్నదని ఆ సీమోనికి తెలియలేదు పాపం. ఈరోజు కొన్ని లక్షల మంది సీమోన్లు ఉన్నారు అలాగా. ఈ గ్రంథం విలువ తెలియక ఈ గ్రంథాన్ని పట్టుకుని ఏం చేస్తున్నారు తెలుసండి? డబ్బు కమ్ముకుంటున్నారు. నీకు ప్రార్థన చేస్తే, నేను ప్రార్థన చేస్తే దెయ్యం పోతుందిరా, 100 రూపాయలు కానుకట్టినరా, నా సంఘానికి రా 7 వారాలు వస్తే నీ దెయ్యం ఒక వదలగొట్టేస్తాను నేను. 1 వారం కాదు, 2 వారాలు కాదు, 7 వారాలు వస్తే సంఘం దెయ్యం వదలగొట్టేస్తాను నేను. ఇక కొబ్బరి నూనె వేసి ప్రార్థన చేసిన దెయ్యం వెళ్ళిపోద్ది అంతే. దానికి ఏం చేయాలి తెలుసా? 7 వారాల నగలు వాళ్ళు నాకు 7 వారాలు నగలవ్వాలి, 7 వారాలు రావాలి. లేకపోతే చర్చిలో ఉన్న వాళ్ళందరికీ భోజనం పెట్టాలి, లేకపోతే నువ్వు అది చెయ్యాలి, ఇది చెయ్యాలి. మనుషుల్ని ఏం చేస్తున్నారంటే బైబిల్ అమ్ముకుని వ్యాపారం చేస్తూ దీన్ని ఏం చేస్తున్నారంటే వ్యాపార గ్రంథంగా మార్చేసి పాటలు బతికేస్తున్నారు. హల్లెలూయా. ఇది వ్యాపార గ్రంథం కాదు నాయన, ఇందులోనే స్వాస్యం ఉంది, ఇందులో నీ విడుదల ఉంది, ఇందులో నీ పేరుంది, ఇందులో నీ జీవం ఉంది, ఇందులో నీ యొక్క స్వాస్థ్యం ఉంది, ఇందులో నీ పని ఉన్నది. దాన్ని పొందుకోవడం అనేడు వ్యక్తి డబ్బు ఎందుకు ఉపయోగపడుతుందంటే డబ్బు సంపాదించుకోవడం బాగా ఉపయోగపడుతుంది. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, ఒకసారి ఆలోచించండి. నేను వ్యర్థంగా కిటికీల్లోనో మూలల్లోనో వాటిల్లోనో పెట్టేసి పాడు చేయకండి.
ఆ గ్రంథం చదివి ఖచ్చితంగా ఆమె కన్నీరు ఖర్చు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు, ఆ గ్రంథం దగ్గర కన్నీరు ఖర్చు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆ గ్రంథంలోని స్వరం పంపించాడు. ఏమని పంపించాడు తెలుసా? ఓ నా కుమార్తె, నువ్వు విస్తారంగా పశ్చాత్తాపడ్డావు గనుక, విస్తారంగా నన్ను ప్రేమించావు గనుక విస్తారమైన పాపాలన్నీ క్షమించబడ్డాయి. దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తులు మాత్రమే ఈ గ్రంథం చదువుతారు. దేవుని ప్రేమను ఎలా వ్యక్తపరుస్తూ తెలుసా? నువ్వు దేవుని మీద ప్రేమ ఎలా వ్యక్తపరచాలో తెలుసా? గ్రంథాన్ని చదివి వ్యక్తపరచాలి, బైబిల్ చదివి వ్యక్తపరచాలి. దేవుని ప్రేమించినోడు ప్రతి క్షణము దీంతో సహవాసం చేస్తాడు. ప్రేమించినోడు అవునండి పుస్తకం కూడా తెరడు. అందుకే దేవుడు అన్నాడు, నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తావో అదే నీ విగ్రహం అన్నాడు. డబ్బుని ఎక్కువగా ప్రేమించామనుకోండి, అదే 24 గంటలు డబ్బు కోసం ఆలోచిస్తాం. బంగారాన్ని ఎక్కువ ప్రేమించామనుకోండి, 24 గంటలు బంగారం కోసం ఆలోచిస్తాం. 24 గంటలు సీరియల్ కోసం ఆలోచిస్తాం. 24 గంటలు సినిమాల కోసం ఆలోచిస్తాం. 24 గంటలు పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు వెనకింటోళ్ళ కోసం ఆలోచిస్తాం. 20 గంటల్లో ఇంకా భూ సంబంధమైన వాటి కోసమే నీ ఆలోచన ఉంటుంది తప్ప దేవుని ప్రేమ నీలో లేదు. దేవుని ప్రేమ నీలో ఉంటే గ్రంథం చదువుతాం. కనీసం రోజుకు 1 గంట అయినా దీంతో సహవాసం చేస్తాం. ఒకవేళ నువ్వు సహవాసం చేయట్లేదంటే, చదవట్లేదంటే నువ్వు దేవుణ్ణే ప్రేమించట్లేదు. అబద్ధం చెప్తున్నాను, దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి అబద్ధం చెప్తున్నావు. హల్లెలూయా. ఒక మాట చదివి నేను ముగించేస్తాను. చూడండి, యాకోబు పత్రిక తీయండి ఒకసారి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులైనట్టు మాట్లాడతారు. లోకము వారి మాట వింటుంది. మనము దేవుని సంబంధము, దేవుని ఎరిగిన వారు మన మాట వినను. దేవుని సంబంధి కాని వాడు మన మాట విండు. ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరిచే ఆత్మ ఏదో తెలుసుకొనిచున్నాము. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమించము. ఎలానగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించి ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. ఏంటినది? వాటి గ్రంథంతో సహవాసం చేయలేనివాడు దేవుణ్ణి ఎరగడు. ఎన్ని కబుర్లు చెప్పినా, ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని ఆత్మ సంగతులు వివరించినా